5,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి హైదరాబాద్ ట్యాంక్ బండ్ రూట్లో గాంధీ స్టాచ్యూ పెడతారంట. దానికోసం బాధితులు అంటే ఒక చిన్న పాప మాట్లాడే ఈ మాట వినండి. సడన్ గా నోటీస్ వచ్చింది, మేమందరం అసలు సర్ప్రైజ్ అయిపోయినాం. అసలు డెవలప్మెంట్ చేయాలంటే ఇదే ప్లేస్ ఎందుకు మీకు? మేబీ ఒక 10 years బిలో ఉంటాయనుకుంటా పాపకి. ఆ పాప క్వశ్చన్స్ చూడండి ఎంత షార్ప్నెస్గా అడుగుతుందో. మీకు డెవలప్మెంట్ చేయాలి అంటే ఇదే ప్లేస్ని ఎందుకు ఎంచుకున్నారు, ఎంత క్లియర్గా మాట్లాడుతుందో చూడండి. నోటీసులు పంపిస్తే మేము సర్ప్రైజ్ అయ్యామంటుంది. ఇంకా చూద్దాం. అంటే ఆయన పుట్టింది, గాంధీజీ పుట్టింది గుజరాత్లో. ఆ గుజరాత్ సైలెంట్గా ఉంది, కానీ హైదరాబాద్ ఎందుకు ఇట్లా హంగామా చేస్తుంది? స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా, క్వశ్చన్స్ అలాగే ఉంటాయి. గాంధీజీ పుట్టింది ఎక్కడ? గుజరాత్లో. ఆ గుజరాతే సైలెంట్గా ఉంది, కానీ మీరెందుకు ఇంత హడావుడి చేస్తున్నారు అంటే మీరు ఏదో పక్క ప్లాన్గా చేస్తున్నారు అనే ఆ పాప క్వశ్చన్. ఇంకా చూద్దాం. ఇంకొకటి ఏంటంటే మేము ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం, ఆయన మన కోసం ఫ్రీడమ్ స్ట్రగుల్ చేస్తుండు, ఓకే. బట్ ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే మా అపార్ట్మెంట్ కూల్ చేసి, ఒకవేళ గాంధీజీ ఉండుంటే ఇట్లా చేసేవాళ్ళు అస్సలు కాదు. మహాత్మా గాంధీ గారు ఫ్రీడమ్ స్ట్రగుల్ చేశారు, ఓకే. అంటే మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు, చాలా స్ట్రగుల్ చేశారు. కానీ మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఒకవేళ మహాత్మా గాంధీ గారు బ్రతికి ఉంటే నిజంగా మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేసి ఇక్కడ ఆయన స్టాచ్యూ కట్టుకునేవాడు కాదు. మీరెందుకు ఇలా చేస్తున్నారు అని ఆ పాప క్వశ్చన్ వేస్తుంది. 450 ఫ్యామిలీస్ని కూల్ చేసి ఇంకా 2000 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఇళ్ళని కూల్ చేసి ఇక్కడ గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అస్సలు ఏం బాలేదు. 450 ఫ్యామిలీస్ అంట భయ్యా, దాదాపు 2,000 మంది చిల్లర ఉంటారంట అక్కడ, అంటే జనాలు. సో అంతమందిని ఖాళీ చేయించి వాళ్ళు ఉంటున్న ఇల్లులు కూలగొట్టేసి మీరు ఇక్కడ గాంధీ స్టాచ్యూ కట్టడం మాకు ఏమాత్రం ఇష్టం లేదంటుంది. 100% కరెక్టే కదా ఆ పాప మాట్లాడేది. ఫస్ట్ సీఎం గారు ఆ మూసీని డెవలప్మెంట్ చేసుకోండి. రైనీ సీజన్లో మస్కిటోస్ వస్తున్నాయి, స్మెల్ వస్తుంది, అదంతా అస్సలు బాగాలేదు. గుజరాతే సైలెంట్గా ఉంది, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇది పాప కరెక్ట్. అసలు ఎంత డేర్గా మాట్లాడుతుందో తెలుసా పాప. 100% కరెక్ట్గా మాట్లాడింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో మస్కిటోస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ట్యాంక్ బండ్లో నుంచి స్మెల్ కూడా వస్తుంది, దాంతోపాటు మస్కిటోస్ కూడా వస్తున్నాయి. అది క్లియర్ చేయండి. ఈ 5,000 కోట్లు పెట్టి అంత అవసరమా? 10 years బిలో ఉండే ఒక పాప అడుగుతుందండి, ఎంత పర్ఫెక్ట్గా అడుగుతుందో తెలుసా పాప. 5,000 కోట్లు అంట. చూడండి, గవర్నమెంట్ హైదరాబాద్కి ఎన్నో చేయొచ్చు 5,000 కోట్లతో. ఆ పాప చెప్పిన దాంట్లో కరెక్ట్ అని మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని 10 మందికి షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.